ఐజాక్ మందు తాగుతున్నాడు అనుకోండి, ఏది తాగుతున్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. శోధించబడటం అంటే ఏంటి? నేను కూడా తాగాలనిపించటమా? అలాగే చెప్పాడు ఇక్కడ. అలా కాదు, వినండి. ఎవడైనా తప్పు చేస్తే మనం శోధించబడటం అంటే ఏంటంటే, తప్పు చేసినోడు మనకు దొరికాడంటే మనం రెడీ అయిపోతాం దేనికి? తీర్పు తెచ్చడానికి. అప్పుడు తీర్పు తెచ్చడానికి మన దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి అకార్డింగ్ టు ద లా ఆర్ అకార్డింగ్ టు ద గ్రేస్. ధర్మశాస్త్రాన్ని బట్టి అయినా తీర్పు తెచ్చవచ్చు, స్వాతంత్రం ఇచ్చి నియమం చొప్పునైనా తీర్పు తెచ్చవచ్చు. దాన్ని బట్టి తీర్పు అయినా తీర్చవచ్చు, సువార్తను బట్టి అనేది. ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు తీర్చామంటే అర్థం ఏంటంటే మనం శోధనలో పడిపోయామని అర్థం. చూడండి, ఈ మాట చదువుదాం. రైట్ వచ్చినాం. క్రీస్తు నియమం చదవండి. స్వాతంత్రం ఇచ్చే నియమం చదవండి. అది ఇదే శోధన అనమాట. ఎవడైనా తప్పులో చిక్కుకుంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు ఇచ్చాం అనుకోండి, దాని అర్థం ఏంటంటే మనం ఏమన్నామంటే చెప్పాడు ఇక్కడ. 3వ వచనం తర్వాత 4వ వచనం చదవండి. చాలామంది అతిశయం, ఎదుటోడు చేసిన మిస్టేక్లను బట్టి వీళ్ళకి అతిశయం. నువ్వు ఏం కట్టావు సంఘాలు, నువ్వు ఏం పరిచయం చేసావంటే అది చెప్పరు. ఎదుటోడు సంఘం పాడైపోయింది, దాన్ని బట్టి అది చెప్తా ఉంటాడు. సో అదనమాట. మీకు అర్థమైందా ఇప్పుడు? ఎవరైనా తప్పు చేస్తే మనం ఖచ్చితంగా టెస్టింగ్ పీరియడ్లో పడినట్టే. ఏంటి ఆ టెస్టింగ్ పీరియడ్? వెదర్ వీఆర్ గోయింగ్ టు టేక్ దట్ అడ్వాంటేజ్ టు జడ్జ్, టేక్ దట్ అడ్వాంటేజ్ టు జడ్జ్ అకార్డింగ్ టు లార్ గ్రేస్ అనమాట. ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు తీర్చడానిక, కృపను బట్టి తీర్పు తీర్చడానికి అనే దానిలో పడతాయి. ఎందుకంటే ఒకటి తప్పు చేస్తే మనకు అవకాశం వచ్చేసింది. అందుకని ఏమంటున్నాడు? ఆత్మ సంబంధులైన మీలో ఎవడైనా ఒకడు తన ఎడల తాను శోధించబడుతున్నేమో తన విషయమై చూసుకొని సాత్వికమైన మనసుతో అట్టి వాడిని మంచిదారికి. సాత్వికమైన మనసు ఏంటి ఇక్కడ? తీర్పు పొందబోవాడికి స్వాతంత్రం ఇచ్చి నియమం చొప్పున మాట్లాడటం అనమాట. ఎందుకంటే ఇప్పుడు చూడండి, యాకోబు పత్రిక చూద్దాం, 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. తీర్పు పొందబోవారికి తగినట్టుగా మాట్లాడి అలాగనే ప్రవర్తించుడి. రైట్, అంతే. నువ్వు కానీ కనికరం లేని తీర్పు తీరిస్తే కనికరం అనే తీర్పును మించి అతిశయపడుతుంది. మీకు కుదిరితే యూట్యూబ్లో ఈ మెసేజ్ నేను ఎప్పుడు చెప్పాను ఒకసారి సెర్చ్ కొట్టండి, తర్వాత ఇంటికి వెళ్ళాక. మీకు అంత ఓపిక ఉండాలి ఫస్ట్. ఎందుకంటే నేను ఇది జూన్ నెలలో చెప్పాను ఈ మెసేజ్. జూన్ నెలలో అప్పుడు ఎందుకు చెప్పానో దాని ఫలితం ఇప్పుడు నేను చూస్తున్నాను అనమాట. ఒక ఆయన ఒక టైటిల్